ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీం తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు బెంగళూరు వేదికగా గుజరాత్ టైటన్స్తో ఒక కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నారు. మెయిన్లీ ఈ సీజన్ ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మంచి చూపు మీద ఉన్న ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళకి హ్యాట్రిక్ విక్టరీ అవుతుంది. సో దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సరే తమ ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో హోమ్ క్రౌడ్ ముందు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఆ విన్ అయితే కోరుకుంటారు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే తమ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన రెండో మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇచ్చారు. సో 2 జట్లు కూడా ఈ మ్యాచ్లో అయితే తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పోటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ ఎనివే ఆన్ ది పేపర్ ఈ 2 టీమ్స్ను కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీమే బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ జీటీ కంటే బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు కాబట్టి ఆ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. ఈవెన్ ఈ 2 జట్ల మధ్య అట్టెడ్ స్టాట్స్ చూసుకున్న ఆర్సీబీ టీంకి కాస్త ఎడ్జ్ ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ టీం 3 మ్యాచ్లో గెలిచింది. గుజరాత్ టీం 2 మ్యాచ్లో గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఇయర్ ఈ 2 జట్ల మధ్య జరిగిన 2 మ్యాచెస్లో కూడా ఆర్సీబీ వాళ్ళే గెలిచారు. అది కూడా చివరిగా జరిగిన మ్యాచ్లతో ఒక భారీ విక్టరీ కొట్టారు. సో ఓవరాల్గా గుజరాత్ టీం మీద ఆర్సీబీ టీంకి మంచి రికార్డు ఉంది. అలాగే రీసెంట్ ఫామ్ కూడా బాగుంది. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం గెలవాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ పెట్టాలి. బట్ ఎనివే ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లోకి 2 జట్లు కూడా తమ ప్రీవియస్ మ్యాచెస్లో గెలిచి వస్తున్నారు. దీంతో ఆ కాంపిటీషన్ మరీ వన్ సైడ్గా ఉండే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా పోటాపోటీగా ఉండేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ని అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ చిన్నస్వామి వికెట్ బ్యాట్స్మెన్కు ప్యారడైస్. ఎస్పెషల్లీ గ్రౌండ్లో బౌండరీస్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. దీంతో మిస్ హిట్స్ అయినా సరే ఈజీగా 6లు 4లు పోతాయి. సో మరోసారి అయితే మనం ఈ మ్యాచ్ కోసం మంచి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కు చాలా మంచి అసిస్టెన్స్ లభిస్తుంది. అందులోకి ఓవర్కాస్ట్ కండిషన్స్ కనుకుంటే ఇంకా పేస్ బౌలర్స్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. సో మేబీ పిచ్ అనేది బ్యాట్స్మెన్కి మాత్రమే కాదు ఫాస్ట్ బౌలర్స్ కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ కొత్త బాల్తో బాగా బౌలింగ్ చేస్తే వికెట్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. పైగా మ్యాచ్ కోసం వెదర్ ఫోర్కాస్ట్ కూడా కాస్త అటు ఇటు ఉంది. అంటే మ్యాచ్ జరిగే రోజు ఓవర్కాస్ట్ కండిషన్స్ అంటే వర్షం రావచ్చు అని అంటున్నారు. బట్ వెదర్ ఫోర్కాస్ట్లో మాత్రం వెన్స్డే ఎలాంటి రెయిన్ ఫోర్కాస్ట్ లేదు. థర్స్డే మరి ఫ్రైడే ఉంది. సో మేబీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండే ఛాన్స్ ఉంది కానీ రెయిన్ మాత్రం పడకపోవచ్చు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్స్ కొంతవరకు గేమ్లో ఉంటారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఈ వికెట్ బ్యాట్స్మెన్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 91 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 50 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 168 పరుగులుగా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో అయితే చేజింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు గ్రౌండ్ డైమెన్షన్స్ చిన్నవే. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. దీంతో చేజింగ్ చేసే టీమ్స్కి చాలా వరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఎనివే గ్రౌండ్లో చివరికి ఆడిన 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే చేజింగ్ చేసిన టీం గెలిచింది. 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. అంటే గెలవడం కూడా చాలా మంచి విన్ మార్జిన్తో గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన 4 మ్యాచ్లు కూడా విన్ మార్జిన్ 25+ రన్స్ ఉంది. సో రీసెంట్గా చిన్నస్వామి వికెట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలకు బాగా అనుకూలించింది. పైగా ఒకవేళ ముందు చెప్పుకున్నట్టు వెదర్ కండిషన్స్ ఓవర్కాస్ట్గా ఉంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా అంత ఎక్కువగా రాదు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా మంచి ఆప్షన్ అవుతుంది. కానీ నార్మల్ సర్కమ్స్టాన్స్లో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ బట్టి చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో కేవలం ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకుంటా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ మిగతా టీంలు కూడా ముందు ఫీల్డింగే చేస్తున్నాయి. సో ఆ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఆడబోతున్న ఫస్ట్ మ్యాచ్. దీంతో పిచ్ యొక్క బిహేవియర్ కూడా ప్రాపర్గా అంచనా వేయలేరు. సో వీటన్నిటిని బట్టి చూసుకుంటే మోస్ట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. బట్ మనం ముందు చెప్పుకున్న స్టాట్స్ని కన్సిడర్ చేసుకుంటే మాత్రం టాస్ అనేది అసలు కీలకమే కాదు. ముందు బ్యాటింగ్ చేసినా గెలవచ్చు, లేకపోతే ఫీల్డింగ్ చేసినా సరే గెలవచ్చు. కేవలం మంచిగా ఆడాలంతే. ఇక ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీం యొక్క రికార్డ్ చూసుకుంటే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉంది. 87 మ్యాచ్లు ఆడితే 43 గెలిచారు, 43 ఓడిపోయారు. మిగిలిన ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. సో ఆర్సీబీ వాళ్ళకైతే చిన్నస్వామి స్టేడియం అంత కంచుకోట ఏమీ కాదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకుని ఈ గ్రౌండ్లో వాళ్ళు 7 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 3 ఓడిపోయారు. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం అయితే తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ గెలవాలంటే కాస్త కష్టపడాలి. అయితే వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న టీం ఈ గ్రౌండ్లో చివరిగాడిన 3 మ్యాచ్లు కూడా గెలిచారు. అది కూడా చాలా మంచి కంఫర్టబుల్ మార్జిన్తో. అండ్ ఆల్సో గుజరాత్ టైటన్స్కి అగెనిస్ట్గా చూసుకున్న 50-50 రికార్డు ఉంది. అంటే ఈ గ్రౌండ్లో వాళ్ళ టీంతో 2 మ్యాచ్లు ఆడితే 1 గెలిచారు, 1 ఓడిపోయారు. సో ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి పాస్ట్ రికార్డ్స్ అయితే మరీ అంత డామినేటింగ్గా లేవు. కేవలం 50-50గా మాత్రమే ఉన్నాయి. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ప్రజెంట్ టీం బట్టి చూసుకున్నా అలాగే ఫామ్ బట్టి చూసుకున్న ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా అదరగొట్టేస్తున్నారు. ఎస్పెషల్లీ బౌలింగ్ విషయానికి వస్తే ఓవర్ ద మూన్. నిజంగా లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీంను చాలా డామినేట్ చేశారు. సో సీజన్ స్టార్ట్ కాకముందు ఆర్సీబీ టీం బౌలింగ్ సెట్ అవుద్దా లేదని చెప్పి అనుకున్నాం. బట్ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ బౌలర్స్ కలిసికట్టుగా రాణిస్తుండడంతో ఆ టీంకి అయితే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి భువనేశ్వర్ కుమార్ చాలా కీలకమవుతాడు.
ఎందుకంటే మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం అతనికి జీటీ టాప్ ఆర్డర్ మీద మంచి రికార్డు ఉంది. దీంతో భూవిగన్ కెర్లీగా జీటీ టీం యొక్క టాప్ ఆర్డర్ను అవుట్ చేస్తే ఈజీగా ఆర్సీబీ టీం మ్యాచ్ గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అతనితో పాటు మరోసారి జాస్ హేజల్వుడ్ మరి ఎస్టైల్ ఇద్దరు కూడా కీలకంగా మారుతారు. సో ఆర్సీబీ టీం యొక్క పేస్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది. ఈవెన్ స్పిన్ బౌలింగ్లో చూసుకున్నా పర్వాలేదు, తమకున్న లిమిటేషన్స్లో బాగానే బౌలింగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో స్పిన్నర్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద టెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు చిన్నస్వామి గ్రౌండ్ స్పిన్నర్స్కు గ్రేవ్ యార్డ్, చాలా అంటే చాలా ఎక్కువ రన్ సమర్పించుకుంటూ ఉంటారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీం యొక్క స్పిన్నర్స్కి ఒక పెద్ద టెస్ట్ ఉండబోతుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ విరాట్ కోహ్లీకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్మెన్ ఒక స్టేడియంలో ఎక్కువ రన్స్ కొట్టిన రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. అండ్ అతను కొట్టిన రన్స్ చిన్నస్వామి స్టేడియంలోనే. సో ఈ గ్రౌండ్లో ప్రతి ఇంచు కూడా విరాట్ కోహ్లీకి తెలుసు, ఎలా ఆడాలో క్లియర్గా తెలుసు. దీంతో ఖచ్చితంగా అతను బ్యాట్ నుంచి ఉన్న రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక తనతో పాటు మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్కి చిన్నస్వామి గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ ఆప్షన్లో పవర్ హిట్టర్స్ని కొనుక్కున్నప్పుడు మనం అనుకున్నాం గ్రౌండ్కి తగ్గట్టు మంచి హిట్టర్స్ని కొనుక్కున్నారని చెప్పి. సో గ్రౌండ్ అయితే ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, జితేష్ శర్మ మరియు టిమ్ డేవిడ్ ఈ నలుగురికి బాగా సూట్ అవుతుంది. అండ్ వాళ్ళ కెప్టెన్ పడిడార్ కూడా ఈ గ్రౌండ్లో రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పటివరకు ఆర్సీబీ బ్యాట్స్మెన్ తమాడైన ఫస్ట్ మ్యాచెస్లో కొంతవరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ల మీద ఆడారు. కోల్కతా వికెట్ చూసుకున్న, చపాక్ వికెట్ చూసుకున్న కొంతవరకు స్లోగా ఉంటాయి. బట్ ఈ బెంగళూరు వికెట్ మాత్రం ఆర్సీబీ బ్యాట్స్మెన్కి ఒక ప్యారడైస్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే నాకైతే ఆర్సీబీ టీం ఒక మార్పు చేస్తే బెటర్ అనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళు తమాడిన లాస్ట్ మ్యాచెస్లో 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్ళారు. కానీ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో కేవలం 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ని మాత్రమే పెట్టుకోవడం బ్యాక్ ఫేర్ అవ్వచ్చు. సో నాకు తెలిసి ఆర్సీబీ వాళ్ళకి ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం సుయాష్ని పక్కన పెట్టి రసిక్ సలాంని తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ గ్రౌండ్ యొక్క కండిషన్స్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మార్పు అయితే చేస్తే బెటర్ వాళ్ళకే. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం యొక్క కాంబినేషన్లో ఈ ఒక్క మార్పు జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక గుజరాత్ టైటన్స్ యొక్క టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్ ఆర్సీబీ బౌలింగ్ ఎలా అయితే ఉందో గుజరాత్ బౌలింగ్ కూడా అలానే బాగా క్లిక్ అవుతుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం వాళ్ళ పేస్ బౌలర్స్ అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. సో ఖచ్చితంగా గుజరాత్ టీం బౌలింగ్ విషయంలో ఆర్సీబీ టీంకి ఏమాత్రం తీసిపోదు. మెయిన్లీ సిరాజ్ లాంటి బౌలర్ ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా చాలా మ్యాచెస్ ఆడాడు. దీంతో అతని ఎక్స్పీరియన్స్ మంచి హ్యాండీగా మారుతుంది. అలాగే రబడా మరి పరిస్థితి కృష్ణ లాంటి మంచి జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఈ పిచ్ మీద బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళు మరోసారి ఇషాంత్ శర్మను కూడా ఆడిస్తారు. అండ్ అతను చూసుకుంటే విరాట్ కోహ్లీతో మంచి మ్యాచ్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్గా చూసినట్టే మరోసారి ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు మంచి ఫన్నీ బ్యాటర్ చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే జీటీ స్పిన్నర్స్ కూడా బాగున్నారు. రషీద్ ఖాన్ మరియు సాయి కిషోర్ ఇద్దరు కూడా చాలా మంచి జెన్యూన్ స్పిన్నర్స్. పైగా ఆర్సీబీ టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి సాయి కిషోర్ చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. అయితే రషీద్ ఖాన్కి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాట్స్మెన్కు చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో అతనికి కష్టాలు తప్పకపోవచ్చు. అయితే బ్యాటింగ్ విషయంలో వాళ్ళు ఆర్సీబీ టీంతో కంపేర్ చేసుకుంటే వెనకబడిపోతారు. ఎందుకంటే గుజరాత్ టీం ఎక్కువగా తమ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీం. ఆడిన ఫస్ట్ మ్యాచెస్లో కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ వచ్చాయి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ ముంబైతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో చూసాం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయారు. సో క్లియర్లీ గుజరాత్ టీంకి మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్లో జీటీ యొక్క టాప్ ఆర్డర్కి చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ మీద మంచి రికార్డు లేదు. సో దీంతో ఈ మ్యాచ్లో మేబీ గుజరాత్ బ్యాట్స్మెన్ తడబడవచ్చు. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ వీళ్ళిద్దరూ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే ఇద్దరికి భూమి మీద మంచి రికార్డు లేదు. సో గుజరాత్ టీం యొక్క టాప్ ఆర్డర్ పవర్ ప్లేలో సర్వే మంచిగా ఆడితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు పవర్ ప్లేలో 2 లేదా అంతకంటే వికెట్స్ కోల్పోతే మాత్రం ఆల్మోస్ట్ మ్యాచ్ కిల్ అయిపోయినట్టే. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే గుజరాత్ టీం తమ ప్లేయింగ్ లెవెన్ అలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీం ఈ పిచ్కి బాగా సూట్ అవుతుంది. దీంతో వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. బట్ మేబీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే రదర్ఫర్డ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ క్లియర్లీగా ఛాన్స్ తీసుకోరేమనుకుంటున్నా. సో మోస్ట్లీ గుజరాత్ టీం కూడా తమ ప్లేయింగ్ లెవెన్ అలాంటి మార్పులు చేయకుండా వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.